మా పెంకుటి ఇల్లు ఈ రోజు తీసేస్తున్నామండి. పెంకులన్నీ తీసేస్తే వాసాలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇక్కడ థర్మాకోల్ సీలింగ్ వేసాం, అది కూడా పీకేసాం. ఇంట్లో సామాన్లన్నీ కూడా బయటేసేసాము. పెంకులు రేగులు అన్ని తీసేసిన తర్వాత ఈ తాతయ్యలు వాసాలు పీకుతున్నారనమాట. ఆల్రెడీ కొంతమంది కామెంట్ చేశారు ఆ ఇల్లు అలానే ఉంచి పక్కన వేరే ఇల్లు కట్టుకోవచ్చు కదా అని. కానీ కుదరదంటండి, ఈ ఇల్లు ఉన్న ప్లేస్ లోనే ఇంకాస్త హైట్ గా ఇల్లు కట్టాలంట. ఇలా తీసేస్తుంటే నాకు ఎంతో బాధగా ఉందండి. మొత్తం పీకేస్తే చూడండి ఎలా ఉందో. ఈ గోడలు కేవలం ఇటుకలతో కట్టినవి కాదు, మా తాతయ్య మా నానమ్మ కష్టం. నాన్న, మా బాబాయి, మా అత్తయ్య చిన్ననాటి జ్ఞాపకాలతో అల్లర్లతో ఈ ఇంటిలో కలిసి ఉన్నాయి. తరువాత మా చెల్లి నేను ఇంట్లో పంచుకున్న అల్లర్లు నవ్వులు ఎన్నో ఉన్నాయి. పెంకుల మీద పడే వాన చినుకుల శబ్దం ఇంకా వినిపించకపోవచ్చు. పెంకు వెనుక ఒక కథ ఉంది, ప్రతి గడప దగ్గర ఒక జ్ఞాపకం ఉంది. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. కొత్తిల్లు కట్టుకుంటామని సంతోషంగా ఉన్న మా ఈ పెంకుటిల్లు చూసేస్తున్నామని చాలా బాధగా ఉందండి. ఈ పెంకుటిల్లు కేవలం మాకు ఇల్లు మాత్రమే కాదు, మా 3 తరాల ప్రేమ అనురాగాల నిలయం. అలాంటి ఇల్లు ఇలా చూస్తే ఎంతో బాధగా ఉంది. తర్వాత రోజు జేసీబీని పిలిపించాము. గోడలు స్తంభాలు అన్ని కూల్చేస్తుంది. దీనిపైన ఉన్న వాస్తాలు రేకులు అయితే ఎక్కడైనా ఒక షెడ్ లో వేసుకోవడానికి ఉపయోగపడుతుందంట. కానీ ఇలా గోడ పగల కొట్టిన తర్వాత వచ్చిన రాయి ఇంకా వేరే దేనికి ఉపయోగించకూడదంట. కొన్ని రాళ్ళు పగిలిపోతున్నా, కొన్ని రాళ్ళు అయితే బానే ఉన్నాయి. ఈ ఇంటి కూడా దర్వాజాలు కూడా బానే ఉన్నాయిలే గానీ అవి కూడా దేనికి ఉపయోగించరంట. ఇల్లు పగల కొట్టిన తర్వాత వచ్చిన మట్టి రాయిని ట్రాక్టర్ తో ఇలా దారిలో పంపించేసాము. ఇదిగోండి, ఈ ఇల్లున్న ప్లేస్ లో నేల మొత్తం ఫ్లాట్ గా చేసేసాము. ఇది మొత్తం ఇలా ప్లాక్ చేసాము. టాయిలెట్స్ అవి ఉన్నాయి కదా, అవి మేము తర్వాత తెప్పిస్తాము. చిన్న చిన్న పక్షులు చూడండి, ఆ చెట్టు కింద నీళ్ళ దగ్గర చక్కగా గూళ్ళు కట్టుకొని కిచకిచ్చమంటూ స్వేచ్ఛగా ఉన్నాయి. మేము కూడా మా సపోటా చెట్టు నీళ్ళ కింద ఒక చిన్న షెడ్ వేసుకొని మేము కూడా స్వేచ్ఛగా ఉన్నాము. చూడండి, మేము ఇల్లు కట్టుకునేదాకా మేము మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. ఇదిగోండి, అప్పటిదాకా ఒక చిన్న చెట్టు వేస్తాను. ఇదిగోండి సపోటా చెట్టు, మీకు చాలా వీడియోలో నేను చూపించే ఉంటాను. దీని నీడ కింద మేము ఉంటున్నాము. ఇక్కడ అయితే మొత్తం రాళ్ళేసి మధ్యలో సిమెంట్ వేసేసాము. అలాగే దోమలు రాకుండా ఇది మీకు మొన్న చూపించాను కదా, ఇది డోర్ ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ ఒక చిన్న లైట్ పెట్టేసాను. రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇది పైన రేకులు వేసేసాము. ఇంకా అలా అక్కడ ఒక చిన్న లైట్, పైన ఒక ఫ్యాన్ పెట్టేసాము. నెక్స్ట్ ఇంకా 2 బీరువాలు పెట్టేసాము. అక్కడేమో ఫ్రిడ్జ్ పెట్టేసాము. ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్. తర్వాత అదేమో పొయ్యి. కొంతమంది వర్కర్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, టీలు అలా పెడతారు కదా, అలా పెట్టడానికి ఈజీగా ఉంటుందని మేము ఇక్కడే పెట్టేసాము. ఏమో మంచం, ఇది మేము రాత్రి బయట పడుకోవడానికి అలా యూజ్ చేస్తాము. మా చిన్న షెడ్ బాగుందా? మన పెద్ద వీడియోలన్నీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం, సరేనా?